ఈ కార్యక్రమానికి జీవం పోసి ఈయనేదో దారిలో పెడదామనే ఉద్దేశంతో సదుద్దేశంతో మొదలుపెట్టినటువంటి రెడ్డిపల్లి అప్పలరాజు గారికి ముందుగా ఒక రైతుగా నా జనరల్ నెంబర్ 1472 సోర్పేట కట్టేటప్పుడు కట్టిన నెంబర్ అది. మా నాన్నగారు, మా తాతగారు, మా నాన్నగారి దగ్గర నుంచి నాకు వచ్చింది. మరి ఆ రైతుగా ఆయనకి ముందుగా కృతజ్ఞత తెలియపరుచుకుంటూ మరి మా నానాజీ జయదేవ్ గారు, అప్పలరాజు గారు, మా రైతు సంఘం నాయకులు పెద్దలందరూ మాట్లాడిన తర్వాత చెప్పడానికి ఏం లేదు. కానీ ఏదేమైనా సరే గత ప్రభుత్వాల్లోని చూసుకుంటూ వస్తే ఎప్పుడు కూడా మహానుభావుడు రాజశేఖర టైంలోని దీనికి ప్రాణం పోతారు. రేటు అప్పుడే పోయింది. ఖచ్చితంగా అప్పుడు ఎక్స్టెండ్ చేస్తూ ఏదైతే మన కో జనరేషన్ ప్లాన్ పెట్టారో అక్కడి నుంచి మొదలు పెట్టడం జరిగింది. అభివృద్ధి పరంగా జరుగుతుంది. దాన్ని 2014 ముందు మనం ఒకసారి ఆలోచించుకుంటే అప్పటి ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా 2014 ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా ఎవరు రామానాయుడును, ధర్మశ్రీ గారు ఇక్కడి నుంచి బస్ ఎక్కుని చూడడం వరకు నడిచేయాలి. షుగర్ ఫ్యాక్టరీ డబ్బులు పెంచాలని, షుగర్ ఫ్యాక్టరీ తగ్గించాలని. మరి వాళ్ళు 2014లో ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎమ్మెల్యేలు అయిన తర్వాత మరి దాన్ని 100 కోట్ల అప్పులు తీసుకెళ్ళిన ఘనత మరి ఆ ఇద్దరికి జరిగింది. వాస్తవం ఒప్పుకోరు ఖచ్చితంగా. 2019కి వచ్చేసరికి 100 కోట్లు అప్పు. ఇందాక మరి మా బ్రదర్ చెప్పినట్టు ముత్యాలనాయుడు గారు మాట ఇచ్చారు. ముత్యాలనాయుడు గారు తప్పు చేసిన వాళ్ళు బయటికి తెచ్చారు లేదో తెలియదండి. ముత్యాలనాయుడు గారు, ధర్మశ్రీ గారు కలిసి 84 కోట్లు ఈ ఫ్యాక్టరీకి ఫ్రీగా ఇప్పించారు. 89 కోట్లు. కాబట్టే 2019 నుంచి 24 వరకు మళ్ళీ కోట్లు ఇప్పే అవసరం లేకుండా పోయింది. ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉండి కూడా ఇప్పుడు ఫ్యాక్టరీ గురించి మాట్లాడే అవసరం కూడా ఉంది. 5 సంవత్సరాలు నిర్విరామంగా నడిపించడంతో పాటు 84 కోట్లు ఇప్పించడం జరిగింది షుగర్ ఫ్యాక్టరీ. కానీ మరి ఈరోజు మా బ్రదర్ రావణరెడ్డి గారు చెప్పినట్టు పట్టుమని సంవత్సరం తిరగకముందే షుగర్ ఫ్యాక్టరీ ఆగిపోయిందంటే మరి ఇంకెంత దౌర్భాగ్యం ఆలోచించండి. 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేశారు. మరి 89,000 వాళ్ళు తెచ్చిందని నువ్వు 160 కోట్లు తేవచ్చు కదా. ఇది అడిగేది ఒక ఫ్యాక్టరీ అంటే ఒక వ్యక్తి కాదు కదా. రావునాయుడుతో, శంకర్రావుతో, జయదేవ్తో, ఈ ఎవరిదో కాదు కదా. 25,000 మంది రైతు కుటుంబాలది. 25,000 కుటుంబాలు అంటే 1,00,000 మంది కుటుంబంలో ఖచ్చితంగా 4 ఉంటారు. 1,00,000 మంది రైతులు, 500 కుటుంబాలు కార్మికులు. ఇంతమందికి కలిపి అడిగేది మహా అయితే 100 కోట్లు, 89 కోట్లు కాదు, 200 కోట్లు. మహానుభావుడు ఇక్కడ అదే శ్రీకాకుళం జిల్లాలో 7,000 కోట్లు ఖర్చు పెట్టి ఉద్దానం ప్రాజెక్టు కట్టాడు. అది ఎక్కడ 1,00,000 మంది కాదు కదా. ఇది కూడా 1,00,000 మందితో సంబంధించిన డైరెక్ట్గా 1,00,000 మంది లెక్కించే కార్యక్రమం. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా సరే దర్జాగా 100 కోట్లు, జస్ట్ 100 కోట్లు. ఇప్పుడు చెప్పారు ఇందాకలు ఫ్రీ బస్సు 1,000 కోట్లు, ఇంకోటి 1,000 కోట్లు, ప్రతిదీ కూడా 1,000 కోట్లు. 1,00,000 మందికి ఉపయోగపడడానికి ఒక 100 కోట్లు ఇచ్చి నిలబెట్టినట్టయితే మరి ఎంతో ఉదారంగా మళ్ళీ వాళ్ళని ఆదరిస్తారు ఖచ్చితంగా. లేదంటే మాత్రం ఖచ్చితంగా 100% ఈ మూల్యం ఖచ్చితంగా పాలకు తెచ్చుకుంటారు. ఎందుకంటే రైతులు కూడా 1,00,000 మంది రైతులు మీకు శుభవార్త ఇస్తాను. నిన్ననే ధర్మశ్రీ గారు, ముత్యాలనాయుడు గారు వాయిస్ ఇవ్వడం జరిగింది. ధర్మశ్రీ గారు కూడా నిర్ణయం తీసుకోవడం. అమర్నాథ్ గారు ఆల్రెడీ 5 రోజుల క్రితం షుగర్ మన జిల్లా పార్టీ ఆఫీసులో తెలియపరచడం జరిగింది. కాటాలు వేసి తిరిగేసి వెంటనే అందరినీ కలుపుకొని ముఖ్యంగా మన రెడ్డి అప్పలరాజు గారు, సిపిఎం రైతు సంఘం నాయకులతో కానీ మా కేడర్ అనేది వాళ్ళతో మమేకమై వాళ్ళు ఎప్పుడు అయితే ముందు అప్పలరాజు ఉన్నాడా, శంకర్రావు ఉన్నాడా, అమర్ ఉన్నాడా, ధర్మశ్రీ ఉన్నాడా కాకుండా ఎవరు జెండా పట్టుకున్నా సరే సోదరులాగా ఇప్పుడు ప్రతి స్వపక్షంలో ఉండి కూడా వచ్చారు. తప్పని ఎత్తి చూపడం ఏ పక్షమైనా పర్వాలేదు. 100% అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నట్లయితే అందరూ కూడా ఉండండి చెప్పడం జరిగింది మన ఐదు మిత్రులు. కాబట్టి వాళ్ళు కూడా రంగంలో దిగుతున్నారు. త్వరలోనే ఈ 4-5 రోజులు ఈ జగన్మోహన్ రెడ్డి బర్త్డే కోసం వాయిదా వేయడం జరిగింది. త్వరలోనే వాళ్ళు కూడా అందరూ దిగుతారు. కాటలు వేసి దిగి రైతులు చైతన్యం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలకులు మెడ ఉంచి అందరూ మమేకమై కాదు ఇలాంటి నాయకులు పిలుపునిస్తే ఇంటికి ఒకడు వస్తే 25,000 మంది, 25,000 మంది ఇంటికి ఒకరు వస్తే రైతు, ప్రతి రైతు కూడా ఇంటికి ఒకరు వస్తే 25,000 మంది. ఇప్పుడు కాబట్టి అందరికీ కూడా చైతన్యం తీసుకొచ్చి మీలాంటి వాళ్ళందరూ కూడా రైతు సంఘ నాయకులు కానీ, రైతు కూలీ నాయకులు కానీ అందరూ కూడా మమేకమై దీన్ని కానీ ముందుకు నిలబెట్టి ఎలాగే 1964 63 కట్టారు ఈ ఫ్యాక్టరీ. తర్వాత ఫ్యాక్టరీ లేదు. మరి ఉన్న ఫ్యాక్టరీ 4 తర్వాత మూసేయడం దౌర్భాగ్యం అనమాట. ఇటువంటి దౌర్భాగ్యాలు చేస్తున్నాడు ఎవరైనా సరే. రేపొద్దున వైసీపీ కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ఇది కాదు. హామీ ఇచ్చారు. హామీకి జామీందారులుగా ఓ పక్కేమో బీజేపీ ఉంది, ఓ పక్కేమో జనసేన ఉంది. ఇద్దరు జామీందారులు హామీగా ఇచ్చిన ఈ మన ఈ చంద్రబాబు నాయుడు మరి దొంగలో తొక్కి
సంవత్సరం తిరగకుండా ఇమ్మీడియట్లీ ఇంత దారుణం ఏంటి మరి? అది మరి ఎంత పెద్దలకు అమ్ముతారో లేదా ఇంకొకరు డబ్బులు అందరూ లక్షల కోట్ల గడిపోతులు అందరూ ఉన్నారు కాబట్టి దారాదత్తం చేయడం కోసం ఈ ప్లాన్లో చేస్తున్నారని అప్పో కాబట్టి 100% పిలిచి మనం సోదరుడు చెప్పినట్టు హర్యానా పంజాబ్లో ఎలా ఏ విధంగా అయితే వచ్చినా అంత ధైర్యంగా చేసి ఇది లేరు. కానీ కనీసం రోడ్లను స్పందించి నాయకులు ఇళ్ళని ఖచ్చితంగా కూడా ఆయా గ్రామాల్లో ఉన్న నాయకులు ఖచ్చితంగా ఏదైతే మీటింగ్కి వస్తారో కూటమి నాయకుల్ని ఖచ్చితంగా ఇంకొక వినతిపత్రం ఇవ్వడం గట్టిగా ఆడడం చేస్తూ వాళ్ళే భయపడతారు. ఆ విధంగా ఆ స్వపక్షులు కూడా చేస్తూ మనందరం కూడా ఖచ్చితంగా ఏ స్థాయికి సరే మీకు సభాముఖంగా మాటిస్తున్నాను. మా సోదరులు ముందుగా వచ్చి ఆర్థిక సాయం చేసినట్లే నేను కూడా ఖచ్చితంగా నా వంతు సాయం ఆర్థికంగా కూడా చేస్తాను. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆ మీటింగ్ దీన్ని బట్టి మీకు 100 మంది కావాలన్నా 50 మంది కావాలన్నా 200 మంది కావాలన్నా సరే అదే పిలుపుని ఖచ్చితంగా తీసుకొని వస్తాను. మీ అందరికీ మాటిస్తూ వాళ్ళు అనకూడదు. ఇందాక ఎవరన్నారు అలవాటు చేస్తారని. ఏ అలవాటు చేయాల్సిన పరిస్థితులు వాళ్ళ బతిమాలతో ఏం చేస్తాం మీకు అనవసరం ఎలాగోలా మీరు పిలుపునిచ్చినప్పుడు ఒక్కడనే. ఇప్పుడు ఎందుకంటే మా ఊర్లో 2 చనిపోయారు కాబట్టి అప్పలరాజు గారు రేపు 10 మంది తీసుకురామని చెప్పినా సరే 2 చనిపోయిన మూలంగా మేము మన ఫ్రెండ్స్ని తీసుకొని రావడం జరిగింది. ఇటు పైన ఇలా ఒక్కనే రాను. ఖచ్చితంగా ఆ మీటింగ్ తాలూకా ఇండోర్ మీటింగ్ అయితే 10 మంది, అవుట్డోర్ మీటింగ్ అయితే 200 మంది 300 మంది కూడా నా ఒక్కనే తీసుకొస్తాను. మీ అందరికీ మాటిస్తూ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రజలకి నమస్కారం తెలియపడుతున్నాను. జై హింద్, జై రైతు సార్.